అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పసుపు తాడు 7వ భాగం. రచన ఆరికపూడి కౌసల్యాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? ఎక్కడికో తయారవుతున్నారు. మళ్ళీ దర్శనం ఎప్పుడో? కన్నులు అందంగా చికిలిస్తూ వయ్యారాలు ఒలికించుతున్న సుజాత వైపు ప్రేమగా చూశాడు మోహన్. నువ్వు అంత అందంగా తయారై అనురాగంగా మాట్లాడితే నేను అసలు కాలు కదపలేనిక. మరీ మంచిది, ఉండిపోండి అంటూ అతడు కట్టుకుంటున్న టై లాగేసింది సుజాత. కొంపలు అంటుకుపోవు వెళ్ళకపోతే. ఏ ఎక్కడ కొంపలవి? ఇదే మన కొంపే. నిత్యం ప్రేమనే భోంచేయలేం కదా. ఇల్లు గడవడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసమే నేను ఇప్పుడు బయటికి వెళ్ళేది. మరి అనుమతిస్తారా దేవి గారు? బుజ్జగిస్తూ అన్నాడు మోహన్. ఆనందాశ్రువులు నిండిన నేత్రాలతో ఆరాధనగా చూసింది సుజాత. అంతలోనే ఆ కనులలో భయం గూడు కట్టుకుంది. మోహన్, నీ ప్రేమ, ఈ అనురాగం చాలు నేను బ్రతకటానికి. నువ్వు బయటికి వెళ్తే నన్ను మర్చిపోతావని నాకు భయం. తన గుండెలపై వాలిపోయి అర్థించుతూ ఉన్న సుజాతను లాలించి ఓదార్చాడు మోహన్ ఓర్పుగా. నా ప్రేమ, అనురాగం ఎప్పుడూ ఉంటాయి. అక్కడ మీ చిన్నాన్న వీలునామా రాస్తున్నారు. అంతా వాసంతికే వ్రాసేస్తున్నారు. నేను కొంచెం దగ్గరుండి ఏవో ఉపాయాలు చేసి నీకు అర్ధభాగం రాయించుతున్నాను. ఇవాళ ఆ కాగితాలు రాసుకునే రోజు. మనకు మంచి జరగాలంటే నేను వెళ్ళాలి. మా బంగారు సుజి కాదనదు. అనేక వాగ్దానాల అనంతరం మోహన్ ఆ ఇంటి నుంచి బయటపడగలిగాడు. మోహన్ కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడి వెనుదిరిగి లోపలికి పోబోతున్న సుజాత ఇటు అమర్ రావటంతో ఆశ్చర్యంతో కనులను నమ్మలేనట్టుగా చూసింది కొద్ది నిమిషాలు. అంతలో తనను తాను సంభాళించుకుని అమరేంద్రను చూడలేనట్టుగా తలవాల్చుకుని లజ్జాభారంతో నిలబడింది. కులాసాయేనా సుజాత? ముందుగా అమరేంద్ర తనే పలకరించాడు. నన్ను క్షమించన్నాయి. ఇప్పుడు అవన్నీ వద్దు. జరిగింది జరిగిపోయింది. ముందు కర్తవ్యం ఏమిటి అని అమర్ ప్రశ్న విని సుజాత విచారంగా చూసింది. నా వంటి తెలివి తక్కువ దానికి ఇక భవితవ్యం గురించి ఆశలేముంటాయన్నాయి. నాకు భవితవ్యం ఎక్కడిది? తలవాల్చి సమాధానం చెప్పింది సూటిగా అమరేంద్రం చూడలేక. చాలాసేపు మౌనం అక్కడ అధికారం చేసింది. అసలు ఇలా ఎందుకు చేశావు? అమరేంద్ర అడిగాడు. సమాధానం ఇయ్యక బొటన వ్రేలుతో నేల రాస్తూ నిలబడింది సుజాత. నీ ఉత్తరం చూసుకుని వచ్చాను. అందులో వివరాలేం లేవు అంటూ ఆమె వ్రాసిన ఉత్తరాన్ని బయటికి తీశాడు. ఇందులో అడ్రస్ మాత్రం ఇచ్చావు. అవును. దీని ఆధారంతో వెతకటం కష్టమే అయిపోయింది. నిన్న సాయంత్రం అందింది ఈ లెటరు. ఈ ప్రక్క వీధులన్నీ తిరుగుతుండగా మోహన్ కనిపించారు ఒకచోట. నాకు మొదటి నుంచి అనుమానమే, నువ్వు మోహన్ కారణంగానే ఇల్లు వదిలిపెట్టి వచ్చావని. అవునన్నాయి. మోహన్ తాను పెద్ద వ్యాపారస్తుడని, వివాహం చేసుకుంటానని అన్నాడు. కన్నీటితో చెప్పింది. వెర్రిదానా, గొప్ప వ్యాపారస్తుడే అయితే సజావుగా సలక్షణంగా వివాహమాడి దర్జాగాని తీసుకెళ్తాడు. కానీ ఈ దొంగదారులు దేనికని ఆలోచించలేకపోయావా? కన్నీటికి అడ్డుకట్టలు వేసే ప్రయత్నంలో ఉంది సుజాత. పోనీ గత జలసేతు బంధనం. ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగిరా బాధగా అన్నాడు అమరేంద్ర. అమ్మో, భయం ప్రకటించింది. ఏ చిన్నాన్నగారికి నీపై కోపం లేదు. నీ పేరున సగం ఆస్తి వ్రాశారు మొన్న. అప్పుడే వ్రాసేశారా? ఆహా, ఈ విషయం మోహన్కి తెలుసా? తెలుసు. నీకు అలా భాగం ఇవ్వటం అవసరం లేదని చిన్నాన్నగారితో వివాదం కూడా చేశాడు. వీలునామా ఇవాళ వ్రాయబోతున్నారని, తాను నా తరపున మాట్లాడి నాకు కొంత ఆస్తి దక్కేటట్టు వ్రాయిస్తారని చెప్పి వెళ్ళాడు మోహన్. ఇప్పుడిప్పుడే. నివ్వెరపై చూశాడు అమరేంద్ర. నిట్టూరుస్తూ అన్నాడు. ఆ జాతి లక్షణమే అదనుకోవాలి. ప్రతి విషయంలోనూ తన ప్రగల్భం ఏదో ఉండాలని ఆశిస్తాడు. తనే వ్రాయించాడని నమ్మించి నీవు అతనికి అడుగులు మడుగులొత్తుతావని ఆశ అతనికి అనుకుంటాను. నిజం. సుజాత జాలి కురిసింది అమరేంద్ర కంఠంలో. సుజాత, నీకు కష్టమైన ఒక్క మాట చెప్పక తప్పదమ్మా. మోహన్కి నీపై విలువ లేదు. అమాయకురాల్ని చేసి నిన్ను తీసుకొచ్చాడు. ఇక్కడ నీ ఆలనా పాలనలు చూస్తున్నాడా అంటే అదీ లేదు. అక్కడేమో నువ్వు ఇంటి పరువు తీసిన దానివి గనక నీకు ఆస్తి దక్కరాదని
అంతా తనకు వాసంతికే దక్కాలని వాదించుతున్నాడు అందరితో. అవును, అంత ఆశ్చర్యం వద్దు, లోకం తెలుసుకో. అందుకే నేను ఇలా చెప్తున్నాను, కానీ చాడీలు చెప్పటం లేదు. ఇప్పుడేం తెలిసి మాత్రం ప్రయోజనం ఏమిటి? వెక్కి వెక్కి ఏడవసాగింది సుజాత. నన్ను నమ్మి రా సుజీ, నీకెటువంటి అవమానం కలగకుండా చిన్నాన్నగారికి చెప్పే పూచి నాది. వద్దు, ఖండితంగా అంది. ఏ మొఖంతో రాను? ఈనాడు చిన్నాన్న నాకు కూడా ఆస్తి వ్రాశారని తెలిసి చేరినట్టు ఉండదు. ఇది ఎంత నీచంగా కనిపిస్తోంది. తటపటాయించి చివరికి చెప్పాడు అమరేంద్ర. సుజీ, వాసంతితో మోహన్ వివాహం నిశ్చయమైంది. ఆ అధికారంతో అతడిప్పుడు వారింట్లోనే ఉంటున్నాడు ఈ మధ్య. తెలుసు. మరి నువ్వు ఏ స్థాయిలో అతను నమ్ముకుని అతడితో బ్రతుకుతావు? అసలు నీ స్థానం ఏమిటి? అతడు వివాహం ఎందుకు చేసుకోడు? నిన్నిలా ఎందుకు ఉంచినట్టు? అడిగావా వివాహం చేసుకోమని? డబ్బొచ్చాక చేసుకుంటానని, వాసంతిని చేసుకోనని కేవలం అదొక నాటకం అని అన్నారు. సుజీ, అదొక్కటే నాటకం కాదు. అతడు ఎన్ని నాటకాలైనా ఎందరితోనైనా ఆడగలడు. ఈరోజు గట్టిగా అడుగు, నేను మళ్ళీ రేపొస్తాను అన్నాడు అమరేంద్ర. అతడు ఈరోజు మరలా రాడేమో. సరే, వచ్చినప్పుడే అడుగు. నీకు డబ్బు అవసరంగా ఉన్నట్టుంది. ఈ 200 ఉంచు, కావాలంటే ఇంకా తెస్తాను. అన్నాయ్, నీ రుణం. అటువంటి మాటలొద్దు. నీ జీవితం బాగుపడాలి, అదే కావాల్సింది. నీ ఆశీర్వాదం అన్నాయ్. అన్నట్టు ఈ ఊళ్ళోనే ఉన్నాము. మీ చిన్నాన్నగారి వైద్యం కోసం అడ్రస్ ఇదిగో అని కాగితం మీద వ్రాసిచ్చాడు. చిన్నాన్నని చూడలేకపోతున్న దౌర్భాగ్యురాలిని నేను. డబ్బును కూడా తృణీకరించి అభిమానాన్ని నిలుపుకున్నావు. వీలునామా సంగతి వినగానే ఎగిరి గంతు వేసి కక్కుర్తి చూపని నీ అభిజాత్యాన్ని అభినందిస్తున్నాను సుజాత. వెళ్తున్నాను. అతన్నే చూస్తూ నిలబడిన ఆమె కనుదోయి నుంచి మెల్లగా 2 కన్నీటి బిందువులు జారిపడ్డాయి. ఇక వీధి మలుపు తిరుగుతున్న మోహన్కి తమ ఇంటి మెట్లు దిగుతున్న పురుషుడు ఎవరో కనిపించాడు. మోహన్ ఇల్లు సమీపించేసరికి ఆ వ్యక్తి వీధి ఆ చివరి మలుపు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతను పోల్చుకోగలిగాడు మోహన్. అమ్మయ్య, పోని ఈసారి 4 రోజులకే వచ్చావు, నవ్వుతూ స్వాగతం పలికింది సుజాత. ఇంతకుముందే ఎవరైనా వచ్చి వెళ్ళారా మన ఇంటికి? తీక్షణంగా చూస్తూ అడిగాడు మోహన్. తన సరసతకు సమాధానం లేకపోగా ఈ వాడి చూపులు, తీవ్రంగా ఉన్న స్వరము గమనించి తడబాటుతో అంది సుజాత. అవును, వచ్చారు. ఎవరు? అమరగాడేనా? పిడుగు రాలింది. సుజాత గొంతు పెగిల్చుకోలేకపోయింది. మాట్లాడమే. మరో పిడుగు. అవును, అమర్ బాబు వచ్చారు. గాడిద గుడ్డు బాబు. ఆఫ్టర్ ఆల్ ఒక నౌకరు గాండి నా ఎదుట బాబు అని గౌరవించుతున్నావా? సుజాతకి ఏం చెప్పాలో తెలియలేదు. వాడికి ఎలా తెలుసు మనం ఇక్కడ ఉన్నట్టు? ఒక్కొక్క ప్రశ్నకు సుజాత హడలెత్తి సమాధానం చెప్పలేక కళ్ళు అప్పగించి చూడసాగింది. మాట్లాడమే. వాడెలా రాగలిగాడు ఇక్కడికి? రెట్టించుతూ సుజాత జబ్బపట్టి కనులలోకి చూస్తూ అడిగాడు మోహన్. నేను ఆమె చెప్పలేకపోయింది. చెంప చిళ్ళుమంది వెంటనే. ఏమిటా నాన్సుడు? ఏం చేశావు అంత భయపడుతున్నావు? ఆ మధ్య నువ్వు అసలు రానప్పుడు నేనే ఉత్తరం రాశాను వెక్కిళ్లతో అంది. ఏమని? ఇక్కడున్నానని, ఏమైనా డబ్బు పంపమని. మాటలు ముగియకనే ఆమెను ఏడా పెడా కొట్టాడు మోహన్. క్రూరంగా ఉన్న చూపులతో పళ్ళ బిగునన్నాడు. మంచి తరుణంలో మన రహస్యం రచ్చగెక్కించావు. ఆ గాడిద వాసంతితో చెప్తాడు. మనకిక చిల్లి గవ్వ దక్కదు. ఏమన్నాడు ఇక్కడికి వచ్చి? నా ఉత్తరం అందుతూనే 100 రూపాయలు పంపాడు. ఆ తర్వాత చూడటానికి వచ్చాడు. ఎన్నాళ్ళుగా ఈ రాకపోకలు సాగుతున్నాయి? 4 రోజులుగా. అంతే. మొన్న చిన్నాన్నను చూసి వెళ్తుంటే నువ్వు కనపడ్డావట. ఇల్లు ఇక్కడే ఉండొచ్చని వెతుక్కుంటూ వచ్చాడు. చిన్నాన్న వ్రాసే బిల్లుకు నక్షత్రకుణ్ణి అడ్డం వేశావు. మనవేలుతో మనకన్నే పొడుచుకున్నాం. విరక్తిగా నవ్వింది సుజాత. వస్తూని ఈ గొడవ దేనికి మోహన్? నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వచ్చి యక్ష ప్రశ్నలు దేనికి? నాతో హాయిగా మాట్లాడు. ఓ, ఆశ్చర్యంగా చూశాడు. మాటలకి ముచ్చట్లకి వాడొస్తున్నాడుగా, చాలు. నివ్వెరపైన సుజాత మౌనంగా చూడసాగింది. కొద్ది క్షణాల మౌనానంతరం హఠాత్తుగా అడిగాడు. నువ్వు అమర్కెందుకు ఉత్తరం రాశావు? ఏమిటి నీకు అతడికి స్నేహం?
సుజాత తల దిమ్మెక్కినట్టు అయిపోయింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. మీ చిన్నాన్నకు వాసంతికి వ్రాయొచ్చునే, ఎందుకు వ్రాయలేదు? వాసంతి తరహా వేరు, నన్ను అసహించుకోవచ్చు. పెదనాన్న కూడా పాత పద్ధతులపై నడిచేవారే. నా పరిస్థితిని అర్థం చేసుకోగల ఔదార్యం అమర్కి ఉందని నేను భావించాను. నాన్సెన్స్! దిక్కులు మారుమోగేటట్టు అరిచాడు మోహన్. ఔదార్యమా? ఏమైనా పాత స్నేహమా? మోహన్! విలవిలలాడిపోయింది సుజాత. అతడు నాకు సోదరతుల్యుడు. సోదరతుల్యుడే అయితే ఉత్తరానికి ఎగిరి రాడే. మోహన్! అంత ఆశ్చర్యం నటించకు. ఎన్నడూ మాటలే రానట్లుండి నువ్వు ఈవేళ వాడి కోసం ఇంతింత కబుర్లు చెప్తున్నావంటే. మోహన్ అదిలించినట్టే అంది సుజాత. అంత నీచంగా మాట్లాడకు. ఉగ్రమూర్తి అయ్యాడు మోహన్. ఏమన్నావు? నీచమా? తన నడుముకు బిగించిన బెల్టు ఓడదీశాడు. నాతో లేచి వచ్చిన నీచురాలివి, నేను డబ్బు ఇబ్బందిలో ఉన్నానని నేడు మరొకరిని వెతుక్కుంటున్నావా? నీచురాలా? గొడ్డును బాదినట్టు బాదుతూ ఉంటే సుజాతను రక్షించేవారే లేక ఆమె రోదన అరణ్య రోదనే అయ్యింది. ఇక వంటగాలేదా? ఉలుకు పలుకు లేక వంటగది గోడకు చేరబడి కూర్చున్న సుజాతలో ఏ చలనం లేదు. నిన్నే అడిగేది, టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు సమాధానం లేదు. సుజాత కూర్చున్న తీరులో మార్పు లేదు. నిన్నే సమాధానం చెప్పకుండా ఏమిటా పొగరో? వంగి విసురుగా ఆమె జబ్బపట్టి ఇటు తిప్పిన మోహన్ నీరు గారిపోయాడు. సుజాత నుదురు చిట్లి రక్తం కారుతోంది. మొహం పాలిపోయి నీరసంగా ఉంది. గాజు గుడ్లలా ఉన్న కళ్ళతో ఆమె చూసిన చూపు సూటిగా అతడి గుండెలను గుణపంతో గురిచినట్టే అనిపించింది. అతడి మైకమంతా దిగిపోయింది. కోపం అంతా ఎగిరిపోయింది. రుమాలు తీసి ఆ రక్తం తొడపబోయిన మోహన్ చేతిని నెమ్మదిగానే వారించి నిస్త్రాణగా అక్కడే నేలపై మేను వాల్చిన సుజాతను జాలిగా చూశాడు. సుజీ, ఉన్నట్టుండి ఏమిటో పశువునైపోతాను. నా కోపం ఏమిటో నాకే తెలియదు. బాధపడకు ప్లీజ్. ముందుకు రాబోతున్న అతడి చేయిని సుజాత వారించింది. వద్దు మోహన్, నన్ను ముట్టుకోవద్దు. లోపం నీలో కాదు, నాలోనే ఉంది. సుజీ, అవును, నేను నీతో వచ్చి వేసినందుకే నీకు నాపై తేలిక భావం. అందుకే నన్నంత మాట అనగలిగావు. కానీ దైవసాక్షిగా నాకు నువ్వు తప్ప మరెవరూ తెలియదు. నమ్మగలిగితే నమ్ము. సుజీ ప్లీజ్ అలా మాట్లాడకు. మర్చిపో. ముందు ఈ గాయానికి కట్టుకట్టనివ్వు. వద్దు, పోని, మరింత రక్తం పోని. ఈ విధంగానైనా చావు రాని. ఇంటికి వంశానికి మాయన మచ్చ తెచ్చిన పాపానికి పరిహారం ఎలా తీరని. ఈ ఒక్కసారికి నన్ను క్షమించలేవా సుజీ? ఒక్కసారి? ఈ పదం అనేక సార్లు విన్నాను. కొట్టావు, నిరసించావు, బేదరికం అనుభవింపజేశావు. అయినా నీ పొందు ఎప్పటికప్పుడు ఆనందమే అయ్యింది. కారణం నీ ఆకర్షణ అటువంటిది. కానీ ఈ ఆకర్షణ బాణాలే నా పట్ల మారణాయుధాలుగా మారగలవని అనుకోలేదు. నాకు జీవితం పట్ల మమకారం లేదు మోహన్. నన్ను చావని. అంత దుఃఖంలోనూ సుజాత కంఠంలో గాంభీర్యం తగ్గలేదు. సుజీ, ఇదిగో ఈ బెల్ట్తోనేగా నిన్ను కొట్టాను. దీనితోనే నువ్వు నన్ను చీల్చి చెండాడు. అంతేగాని మాటలతో సాధించద్దు. నాకు అనేక మంది స్త్రీలు తెలుసు. వాళ్ళ వాగ్బాణాలు, పొగర్లు, పిచ్చి పోకడలు, సాధింపులు, అలకలు, అలవిమాలిన ఆశలు అన్నీ తెలుసు. అవేమీ ఎరుగని అమాయకురాలివి, సుకుమారివి నువ్వు. అందుకే నీ నోటి నుంచి అన్ని మాటలు వినలేకపోతున్నాను. ఎన్నుంటే ఎందుకు? నీ హృదయానికి దగ్గర కాలేని దౌర్భాగ్యురాలిని, గృహిణిగా గౌరవం పొందలేని గుణహీనురాలిని. ఈ బ్రతుకు అంతమయ్యేది ఎప్పుడో. సుజీ, స్థిరంగా నిర్ణయించుకున్నట్టయింది, నిశ్చయించుకున్నట్లుంది మోహన్ స్వరం. చెప్పు, నన్నేం చేయమంటావు? నువ్వు సంతోషంగా ఉండేందుకు నేనేం చేయాలి? నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాను. చెప్పు. నమ్మలేనట్టుగా ఆశ్చర్యంతో కనులు పెద్దవి చేసి చూడసాగింది సుజాత. చెప్పు సుజీ, ఇతరులంతా నన్ను ఇంకా పశువుని చేశారే కానీ ఈ పశుత్వం వదిలి రావాలనే మంచి భావం కలిగించింది నీ హృదయం, నీ సాహచర్యం. కానీ ఈ డబ్బు ఇబ్బందుల వల్ల బయటికి వెళ్ళి ఏవో వ్యాపకాల్లో పడి నీకు పూర్తిగా దగ్గర కాలేకపోతున్నాను. అంత మాత్రాన నన్ను హీనంగా జమకట్టకు. నువ్వు లేకపోతే నేను ఇంకా పశువు అయిపోతాను. ఇంకా అర్థరహితం అయిపోతుంది నా బ్రతుకు. అవన్నీ తెచ్చిపెట్టుకున్న మాటలు అని అనుకున్న సుజాతలో ఎటువంటి సంచలనం కానీ ఆ మాటల ప్రభావం కానీ వేసమంతైనా కనిపించలేదు. మాట్లాడు సుజాత, స్పష్టంగా చెప్పు, నన్నేం చేయమంటావు? మాట తప్పవుగా? అనుమానంగా అడిగింది సుజాత.
లేదు, ఎంత మాత్రం తప్పను. అయితే నన్ను వివాహం చేసుకో. అంటే ఇప్పుడు మనం కలిసి జీవిస్తున్నాం మోహన్, అంతే. మన మనసుల్లో ప్రేమ, అభిమానాలు, అనురాగం పెనవేసుకుని మన జీవితాలను పండించగలవని అనుకున్నాను. కానీ అనుభవం, సంఘము కూడా అంతే చాలవని తెలియచెప్పే నాకు ఈ సంఘంలో స్థానం కల్పించి ఈ అపహాస్యాల నుంచి రక్షించు. ఇక నుంచి నీకెటువంటి బాధ కలగనీయను సుజీ, ప్రామిస్. అలా అంటే కాదు, అడిగినది ఇస్తానన్నావు, మాట తప్పను అన్నావు. ఏం కావాలి? పసుపు తాడు. అవును మోహన్, గృహిణికి మెడలో పసుపు తాడు ఉండి తీరాలి. ఆమె అంతఃకరణ శుద్ధి లేనిదైనా, ఆ కాపురం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా అది పసుపు తాడు కట్టిన పెళ్ళి. అయితే ఈ సంఘానికి గౌరవించడానికి అభ్యంతరం లేదు. ఎంత సుగుణవతి అయినా, ఎంతగా భర్తను ఆరాధించి గౌరవించేదైనా నా వంటి దాన్ని గర్హిస్తారు. మెడలో పసుపు తాడు లేదని మిర్రి చూస్తారు. ఆఖరికి ఆమె నమ్ముకున్న వ్యక్తికి కూడా ఆమె అంటే అలిసే. ఆ మాటల మాటనున్న ఆవేదనను అర్థం చేసుకున్న మోహన్ మౌనంగా అలా రెప్పవేయక చూస్తూ ఉండిపోయాడు 5 నిమిషాల సేపు. అతి మంద్రస్థాయిలో పశ్చాత్తాపస్వరంతో అన్నాడు, ఇంత అంతర్యుద్ధం చెలరేగుతోందా సుజీ నీలో? ఈ ఘోర సత్యం నువ్వు చెప్పే వరకు నేను గ్రహించకపోవటం పొరపాటే. మన పెళ్ళి త్వరలోనే జరుగుతుంది. ఎప్పుడు? మోగగా కొన్ని క్షణాలు దొర్లిపోయాయి. సుజాత మొహంలో, కనులలో ప్రశ్న అలాగే నిలిచింది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఈ క్షణంలో అయినా సరే నలుగురు ఎదుట నాకు ఆ గౌరవం కలిగించు. దీర్ఘంగా నిట్టూర్చాడు మోహన్. ఏదో భయంకరమైన సమస్య అతన్ని తినివేస్తున్నట్టుంది. అతడి మొహ కవళిక చూస్తే ఎన్నడూ లేని గాంభీర్యంతో సమాధానం ఇచ్చాడు అతి మెల్లనై స్వరాన. ఎల్లుండి ఉదయమే మన వివాహం నలుగురి సమక్షంలో జరుగుతుంది. ఆనందయ్య గారితో మాట్లాడతాను. ఆయన ఒప్పుకుంటే సరే, లేకున్నా పెద్దలకు కరువు రాలేదు. ఏది ఏమైనా రేపు సాయంత్రమే వచ్చేస్తాను. ఎల్లుండి ఉదయమే సలక్షణంగా మన వివాహం జరుగుతుంది. సరేనా? అదండి ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.